అంతేకాకుండా మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మొదలుపెట్టింది అంటే 40,000 కోట్ల ప్రాజెక్ట్, 40,000 కోట్ల బడ్జెట్ మొదటి సంవత్సరం. మరి అది 5వ సంవత్సరం వచ్చేటప్పటికి 1,04,000 కోట్ల బడ్జెట్. మరి ఈ రోజు చూస్తే బడ్జెట్ 1,61,000 కోట్ల బడ్జెట్ ఇవ్వాలి. మరి 40,000 కోట్ల నుంచి 1,04,000 కోట్ల బడ్జెట్ లో ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు, ఎన్ని అంటే డజన్ల కొద్ది సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది. ఏ వ్యవస్థ మీద కూడా, ఆర్టీసీ మీద కానీ, కరెంటు మీద కానీ, మున్సిపల్ పన్నులు కానీ, ఇంకో పన్ను కానీ, ఏ పన్ను మీద కూడా ఆయన పరిపాలించినంత కాలం ఒక్క పైసా కూడా పెంచింది లేదు ఆయన. మరి ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తూ, ఇన్ని అభివృద్ధి సాధిస్తూ, జలయజ్ఞం ఒకవైపు సాధిస్తూ మరి అభివృద్ధిలోకి నడిపించిన రాజశేఖర రెడ్డి గారు మరి ఇవాళ 1,61,000 బడ్జెట్ ఉన్నప్పుడు మరి ఇవాళ ఈ ప్రభుత్వం ఎందుకు ఏమి చేయలేకపోతా ఉంది అని అడుగుతా ఉన్నాను. ఇవాళ మరి రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా మరి 20 కిలోల బియ్యం మరి 30 కిలోలు ఇచ్చి ఉంటే ఇవాళ ఆ బియ్యం మరి 20 కిలోలకు ఈరోజు మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ₹1 కిలో బియ్యం ఇస్తా ఉన్నామని చెప్పడం జరుగుతా ఉంది. మరి రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు 20 కిలోలు 30 కిలోలు ఇచ్చి ఉండంటే ప్రతి కుటుంబానికి నెల అంతా సరిపోయి ఉండేటివి. మరి ఈ రోజు 20 కిలోలు ఇస్తే ₹20 మాత్రమే లబ్ధిదారుడికి మిగులుతా ఉంది ఇవాళ. మరి ఈ రోజు ఆ 10 కిలోలు బయట కొంటా ఉంటే ఇవాళ ఎంత లేదన్నా ₹35 ₹40 పెట్టి కొనాల్సి వస్తా ఉంది. ఇటు చేతి నుంచి లబ్ధిదారుడికి ₹350 కానీ ₹400 కానీ చేతి నుంచి పడతా ఉంది ఇవాళ. మరి ప్రజలకు ఏమి లాభం చేకూర్చినట్టు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి అంతేకాకుండా మరి ఈరోజు ఇంకొకటి చెప్తా ఉన్నాను, అమ్మ హస్తం అని తీసుకొచ్చారు. ఇంకొకటి అది అమ్మ హస్తం అనుకోవాలనో మాయాహస్తం అనుకోవాలనో తెలియటం లేదు. ప్రజలను భ్రమింపజేస్తా ఉన్నారు ఇవాళ. అమ్మ హస్తంలో పెట్టినవి ఏంటండి? అమ్మ హస్తంలో పెట్టినవి గోధుమలు ఇంతకు ముందు ఇచ్చేటివే, చక్కెర ఇంతకు ముందు ఇచ్చేదే, పామాయిల్ ఇంతకు ముందు ఇచ్చేదే, కందిపప్పు ఇంతకు ముందు ఇచ్చేదే. మరి ఇప్పుడు పెట్టింది ఏంటంటే ఆయన పెట్టింది కొంచెం 100 గ్రాములు పసుపు అంట, మరి 100 గ్రాములు కారం అంట, ఉప్పు అంట. మరి ఇవి ఎంతకాలం? ఈ మూడు రోజులు 4 రోజులు ఎక్కువ అనుకుంటే వారం రోజులు వస్తాయి ఇవి. అవి కూడా ఇయ్యని పరిస్థితి ఉంది. మరి ఈ రోజు అసెంబ్లీలో చాలా విధిగా చెప్పి కొన్ని 100 కోట్లు పెట్టి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. భారీ కటౌట్లతోటి మరి రకరకాలుగా 100 కోట్లతో ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మరి ₹292 అవుతుందట, ₹185 ఇస్తున్నారట వాళ్ళు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు బియ్యము, కందిపప్పు, పామాయిల్ ₹103 ఇవ్వటం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా కోత లేదు. మరి ఈ రోజు గోధుమల్లో 1 కిలో గోధుమలకు అర కిలో గోధుమలట. మరి అర కిలో గోధుమలు నెలంతా వస్తాయా మనకు? కందిపప్పు అర కిలో అట, అర కిలో నెలంతా వస్తాయా మనకు? చక్కెర అర కిలో అట, మరి నెలంతా సరిపోతుందా మనకు? మరి ఈరోజు దాంట్లో కూడా 9 దాంట్లో కూడా మరి కొన్నే ఉంటున్నాయి, కొన్నే ఉండటం లేదు. అవి కూడా 50 మందికో 100 మందికో పంచి మిగతా వాళ్ళకు పంచడం లేదు. ఈ రోజు ₹107 లాభం చేకూర్చుతున్నామని చెప్పడం జరుగుతా ఉంది. మరి ₹107 లాభం అనుకుంటే మరి నెలకు ₹107 లాభం అయితే 12 నెలలకు ₹1,284 లాభం అని ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మనకు. మరి ఈ రోజు 7.5 కోటి మందికి అందుతుంది, 2,25,000 కార్డుదారులకు అందుతుంది అని చెప్పడం జరిగింది. ఇవాళ చూస్తే మరి ఈ రోజు ₹107తో మరి 2,25,000 మంది కార్డుదారులకు అనుకుంటే ₹240 కోట్ల 70 లక్షలు అవుతుంది. మరి అది సంవత్సరానికి అనుకుంటే ₹2,889 కోట్ల అవుతుంది. దీనికి ప్రభుత్వం మరి కేటాయించింది 660 కోట్లట. మరి 660 కోట్లు కేటాయించి 2,889 కోట్లు అవుతుంటే మరి ఎలా సరిపోతుంది? ఇదే ప్రభుత్వం చిత్తశుద్ధి అని చెప్తా ఉన్నాను ఇవాళ. మరి అంతేకాకుండా ఈరోజు ఎస్సీ ఎస్టీ ఆగినందుకు స్తోత్రం. ఈరోజు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అని చెప్తా ఉన్నారు.
వర్షం పడతా ఉందంటే మనకు శుభసూచకం. రాజశేఖర రెడ్డి గారు ఏది ప్రారంభించినా వర్షం పడేది. పైనుంచి రాజశేఖర రెడ్డి గారు చూస్తా ఉన్నారనుకుంటాం.